Thank you, Alec and Dominic. Now I request Sri Chaudhary Garu to lead the line. Administration, direct tax, subject మీద ఈరోజు గౌరవనీయులు శ్రీ కేవీ చౌదరి గారు సిబిడిటి చైర్మన్ గారు నియమించడం జరిగింది. సిబిడిటి చైర్మన్ గా ఒక వ్యక్తి విజయవాడ తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు. జనరల్ గా మనందరం కూడా ఒక సిబిడిటి చైర్మన్ జీవితంలో చూసే అవకాశం చాలా అరుదైన సందర్భాలు ఉంటుంది. చాలా అరుదైన సందర్భాలు. ఎందుకంటే ఇండియాలో ఆ పొజిషన్, అటువంటి పొజిషన్, ఆ పొజిషన్ కి ఒక ఆంధ్ర వ్యక్తి అవటం అనేది చాలా రేరెస్ట్ ఒకేషన్. ఆ ఆంధ్ర వ్యక్తి కాకుండా మన జిల్లా వ్యక్తి అవటం చాలా అరుదైన సంఘటన. నాకు తెలిసి 23 సంవత్సరాల క్రితం ఒక శివస్వామి గారు అనే వ్యక్తి, ఒక తెలుగు వ్యక్తి సిబిడిటి చైర్మన్ అవటం, అదో విజయవాడ రావడం, వారితో చిన్న సమావేశం కూడా ఏర్పడే అవకాశం కూడా అదో నాకే దక్కింది. ఆ 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవాళ కేవీ చౌదరి గారు ఒక తెలుగు వ్యక్తి సిబిడిటి చైర్మన్ గా విజయవాడ రావడం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. ట్యాక్స్ ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్
మనందరికీ తెలిసిన గత 25 సంవత్సరాలుగా ఆ డిపార్ట్మెంట్స్కి ఎస్ఎస్సికి ఉన్న సంబంధ బాంధవ్యాలలో చాలా తేడా వచ్చింది. 25 సంవత్సరాల క్రితం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే చాలా జనంలో ఒక చాలా భయంగా ఉండేది. ఇన్కమ్ ట్యాక్స్ మనిషి కనపడడం, ఒక ఆఫీసర్ కనపడడం కూడా ఎస్ఎస్సి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కానీ వెళ్తే వాళ్ళు ట్యాక్సెస్ వేసేస్తారు అని ఒక ఆ స్టేజ్ నుంచి వాళ్ళ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఏర్పడిపోయింది. ఆఫీసర్స్ లో కానీ ఎస్ఎస్సీస్ లో కానీ చాలా మార్పు వచ్చి ఒక ఫ్రెండ్లీ నేచర్. ఆఫీస్కి వెళ్ళగానే మనకి ఎస్ఎస్సీకి ఒక రెస్పెక్ట్ ఇవ్వడం, కాఫీ కావాలా లేదా గ్రీన్ టీ కావాలా లేదా బిస్కెట్స్ ఆఫర్ చేసి, అంటే ఈ మార్పు అన్నిటి వల్ల ఏమవుతానంటే ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వల్ల ట్యాక్స్ రెవెన్యూస్ కూడా విధంగా అనుకూలంగా పెట్టడానికి అవకాశం కలుగుతారు. బట్ మన అందరూ కూడా కోరుకునేది ఏంటంటే ఒక మంచి లివింగ్ కోరుకుంటాం. మంచి లివింగ్ అంటే ఒక మంచి ఎయిర్పోర్ట్ కావాలి, మంచి రోడ్లు కావాలి, మంచి బ్రిడ్జెస్ కావాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తానికి కూడా ఖర్చు అనేది ఎక్కడి నుంచి వస్తాయంటే మనమే కడతాం, ప్రజల నుంచే కడతాం. ప్రజలు ట్యాక్సెస్ కడితేనే అన్ని వస్తాయి. ఆ ప్రజలు ఎక్కువ ట్యాక్సెస్ కడితే ఆ గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది. ఎక్కువ రెవెన్యూ వస్తే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే గుడ్ లివింగ్ వస్తుంది. ఇవన్నీ ఇంటర్లింక్ అయిపోయింది అన్నమాట. ఈ ఇంటర్లింక్ ఏంటంటే ఈ వాతావరణం కనుక శుక్రవారం జరిగితే కనుక ఏంటంటే ఈ వాతావరణం బాగుంటే కనుక ఈ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. మంచి వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మరి దీని కారణంగా ఈ మధ్య అందరూ తెలుసు మన సేవా కేంద్రాలు కూడా డిపార్ట్మెంట్ కూడా లాస్ట్ టైం చౌదరి గారు మెంబర్గా వచ్చినప్పుడు వారి చేతుల మీద కానీ వాళ్ళ సేవా కేంద్రాలు కూడా స్టార్ట్ చేయడం, విజయవాడ కూడా కొత్త సేవా కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సేవా కేంద్రంలో ఏమవుతానంటే చాలా సమస్యలు మన డిపార్ట్మెంట్ వెళ్లకుండా కూడా కంప్యూటర్ బేస్డ్ ఎన్నో సమస్యలు మనకి సాల్వ్ అవుతుంది. దాంతో చాలా టైం కూడా సేవ్ అవుతుంది. మరి ఎన్నో కార్యక్రమాలు ఇంకా చేయడానికి అవకాశం ఉంది. అది ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే ప్రజలకి డిపార్ట్మెంట్ సంబంధ బాంధవ్యాలు పెంచడానికి అవకాశం ఉంటుంది అనేది మన చౌదరి గారి ద్వారా, ఎందుకంటే ఇండియా లేడీస్ కోసం వారు కాబట్టి వారు చూశాను, వారి ద్వారా మనం తెలుసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎందుకంటే చౌదరి గారు ముఖ్యంగా చౌదరి గారికి నాకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు బోర్డు మెంబర్ అయినప్పుడు మనం ఇదే హాల్లో ఇదే సమావేశంలో మనం ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి సత్కరించుకోవడం జరిగింది. ఆ టైంలో ఉన్న చాలా మంది కూడా వచ్చుంటారు. మనం సభాముఖంగా వారికి రిక్వెస్ట్ చేసాం, సార్ వాళ్ళు మీరు బోర్డు మెంబర్గా ఉన్నారు, రేపు మీరు బోర్డు చైర్మన్ అవుతారు, బోర్డు చైర్మన్ అవగానే మీరు విజయవాడ రావాలి, ఇక్కడ మా అందరి మధ్యలో మీరు ఒకసారి మాట్లాడాలి, మా సత్కారం స్వీకరించాలని నేను సమాముఖంగా వారిని కోరుకోవడం, ఆ రోజే వారు దాన్ని ఒప్పుకోవడం, మరి మన బోర్డు చైర్మన్ అయ్యే ముందు వారు నేను ఈ రిక్వెస్ట్ ని వారికి గుర్తు చేయడం, వారు ఏమంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం, ఇక్కడికి రావడం జరిగింది. వారికి సభాముఖంగా మరొక్కసారి చౌదరి గారు నా కృతజ్ఞతలు. నో ఐ రిక్వెస్ట్ శ్రీ అక్కయ్యనాయుడు గారు ఎస్ఆర్సీ లోకల్ చైర్మన్ స్పీక్. ఈ మీటింగ్ మొత్తం కూడా 1:10 నిమిషాల్లో క్లోజ్ చేసి వస్తున్నామండి. మనం 9:32 స్టార్ట్ చేసినాం. ఆ టైం ప్రకారం మీటింగ్ కూడా క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ. Respected dignitaries on the dais, చక్కటి క్రమశిక్షణతో, నిజాయితీతో, నిబద్ధతతో యావత్ తెలుగు జాతి గర్వించే విధంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కి వన్నె తెచ్చి ఈనాటి ట్యాక్స్ ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ డైరెక్ట్ యాక్సెస్ సెమినార్ కు ముఖ్య అతిథిగా విచ్చేసి మన నగర ప్రముఖులందరినీ, చార్టర్డ్ అకౌంటెంట్ అందరినీ ఉద్దేశించి ప్రసంగించడానికి విచ్చేసిన సిబిడిటి చైర్మన్ బెలౌడ్ కేవి చౌదరి గారికి, అదర్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ విజయవాడ శ్రీ జయరామన్ గారికి, సిసిఐటి హానరబుల్ శ్రీ ఐ సురేష్ బాబు గారికి, ఎస్ఐఆర్సి మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా శ్రీ పల్గున్ కుమార్ గారికి, అట్లాగే ఈ రోజున ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మా చార్టర్డ్ అకౌంటెంట్స్ ను కూడా ఇన్వాల్వ్ చేసి ఇంత చక్కటి ప్రోగ్రామ్ ని నడుపుతూ మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ప్రజలందరికీ, ఈ విజయవాడ నగర ప్రజలందరికీ ఒక చక్కటి గిఫ్ట్ ఇవ్వాలి వారి సందేశం ద్వారా అనే ఆలోచనతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మొదటి మురళీకృష్ణ గారికి, విజయవాడ నగరం నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ట్యాక్సులు పే చేస్తూ విచ్చేసిన నగర ప్రముఖులందరికీ, అలాగే ఈ ట్యాక్స్ పే చేయడంలో చేసిన ట్యాక్సులను మదింపు చేసి
ఒక చక్కటి ఫ్రెండ్లీ వాతావరణంలో అందరికీ అందుబాటులో ఉంటూ చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కి మరియు వారి సిబ్బందికి, అట్లాగే ఈ రెండు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మరియు ట్యాక్స్ పేయర్స్ కి మధ్య వారధిగా ఉంటూ చక్కటి ట్యాక్స్ ప్లానింగ్ చేస్తూ ట్యాక్స్ అవేషన్ లేకుండా ఒక చక్కటి ప్లానింగ్ చెప్తూ ఉన్నటువంటి మా చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరికీ కూడా, అట్లాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరున విజయవాడ బ్రాంచ్ ఆఫ్ ఎస్ఐఆర్సీ ఆఫ్ ఐసిఐ తరఫున హృదయపూర్వక నమస్కారములు మరియు ఈనాటి సెమినార్కి స్వాగతం తెలియజేస్తున్నాను. మిత్రులారా, చైర్మన్ గారు ముందు అందరి తరఫున ఒక 2-3 ప్రపోజల్స్ వారి దృష్టికి తీసుకురాదచ్చాను. కృష్ణా జిల్లా పర్టికులర్ గా ఈ ప్రాంతంలో చేపల చెరువులు అధికంగా ఉన్నాయి. సార్ కూడా ఒక రైతు బిడ్డ, వారికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా. ఆ రోజున 1993లో శివస్వామి గారు సిబిడిటి చైర్మన్ గా ఉండగా ఒక సర్క్యులర్ ఇచ్చున్నారు సార్. ట్యాక్స్ చేపల చెరువులకు సంబంధించి ఎంత వాటర్ స్ప్రెడ్ ఏరియా, ఎంత బండ్ ఏరియా అనేది డివిజన్ చేస్తూ ఒక ఎకరానికి ఎంత ఇన్కమ్ ని ఆఫర్ చేస్తే సరిపోతుంది అని చెప్పి ఒక 1993లో ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఈ రోజు కూడా మేము అందరం శివస్వామి గారి సర్క్యులర్ అని అందరం చెప్పుకుంటా ఉంటాం. ఈ రోజున ఇంకొక సర్క్యులర్ పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉందనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈ ట్యాక్స్ ఎంత ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇన్కమ్ ఆఫర్ చేస్తున్నారు ఎకరాకి, అట్లాగే అసెస్మెంట్ జరిగేటప్పుడు కూడా ఎంత ఇన్కమ్ ని యాడ్ చేసి అసెస్మెంట్ చేయాలి స్క్రూటినీ కేసెస్ లో అనే విషయం మీద కూడా ఒక క్లారిటీ లేకుండా ఉంది సార్. సో దయచేసి మీరు మీ సమయంలో దీని మీద ఒక క్లారిఫికేషన్ ఇచ్చి వాటర్ స్ప్రెడ్ ఏరియా ఇంత, దాని ప్రకారం ఇంత ఎకరాకి మినిమం ఉండేటట్టు ట్యాక్స్ వేస్తే బాగుంటుంది సార్. ఇదందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటది అని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను చైర్మన్ గారు. అట్లాగే గవర్నమెంట్ కంపల్సరీ ఎక్విజిషన్ చేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్స్ విషయంలో టీడీఎస్ సెక్షన్ 197 ఎన్ఏ కింద చేస్తున్నారు సార్. ఆ చేసేటప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ కి టీడీఎస్ చేయకూడదు, అదర్ దాన్ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే టీడీఎస్ చేయాలి. ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ట్యాక్స్ ఎట్లా డిడక్ట్ చేసేస్తున్నారంటే మనకెందుకు ఇదంతా, వాళ్ళ తర్వాత చూసుకుంటారు, వాళ్ళ ఇబ్బంది వాళ్ళు ఏదో పడతారని చెప్పి అందరికీ ఒకే పద్ధతిలో 10% టీడీఎస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనివల్ల నిజమైన రైతు చాలా సఫర్ అవుతున్నాడు సార్. ఆ ట్యాక్స్ పే చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి రైతు కూడా పాన్ నెంబర్ తీసుకొని మళ్ళీ చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గరకు వచ్చి ఆ రిటర్న్ ఫైల్ చేసుకుని రిఫండ్ క్లెయిమ్ చేసి, ఆ రిఫండ్ క్లెయిమ్ చేయాలి అంటే వీటి టీడీఎస్ రిటర్న్ ప్రాపర్ గా ఫైల్ చేయక చాలా చాలా ఇబ్బంది ఉంది సార్. దీనివల్ల గవర్నమెంట్ కి రెవెన్యూ వస్తే రావచ్చు, కానీ చాలా మంది రైతులు దీనివల్ల మానసిక క్షోభకు గురవుతున్నారు సార్. దీన్ని దయచేసి ఆనరబుల్ సిబిడిటి చైర్మన్ గారు పరిశీలించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అట్లాగే డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ విషయంలో ల్యాండ్ ఓనర్ ఎంత ట్యాక్స్ పే చేయాలి, డెవలప్మెంట్ అయినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ లోనే ల్యాండ్ ఓనర్ ఎంత అమౌంట్ మీద ట్యాక్స్ పే చేయాలి అనే దాని మీద ఆ కన్సిడరేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి క్లారిటీ లేదు సార్ యాక్ట్ లో. దానికి కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చి మేమంతా కూడా సబ్ రిజిస్టార్ వాల్యూ తీసుకొని దాన్ని అసెస్ చేస్తున్నాం సార్. సో ఆ రకరకాల పద్ధతులు ఏం చేయాలో అర్థం కాని విధంగా కొంచెం అందరం ఉన్నాం. దయచేసి దీన్ని కొంచెం ఆ పే చేయాల్సినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ లో ఏ పద్ధతిలో ఆ కన్సిడరేషన్ కన్సిడర్ చేయాలో కూడా ఒక క్లారిటీ ఇస్తే కొంచెం అంబిగ్యూటీ తొలగించినట్టు అవుతుంది. సిబిడిటి చైర్మన్ గారు కొంచెం దీన్ని కూడా పరిశీలించవలసిందిగా కోరుచున్నాం. అట్లాగే అపీల్స్ విషయంలో సిఐటి అపీల్స్ విషయంలో పెద్ద కేసులకి ప్రయారిటీ ఇచ్చి వాటికి కొంచెం ముందుగా చేస్తున్నాం. దీనివల్ల చాలా చాలా ఉపయోగం ఉందండి, అందరికీ బెనిఫిట్ జరుగుతుంది, అందరూ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ చిన్న కేసుల విషయంలో కూడా కొంచెం ఇమీడియట్ గా పోస్టింగ్ ఇప్పించేసి అవి కూడా తొందరగా సాల్వ్ అయ్యేటట్టు చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మిమ్మల్ని సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. సో ఈ మంచి విషయాలు మేము ముందుంచాం సార్. దయచేసి ఈ ప్రాంత వాసిగా, రైతు బిడ్డగా మీరు ఈ సమస్యలని మీద క్లారిఫికేషన్ ఇచ్చి అందరికీ ఈ భారతదేశానికి ఉపయోగపడేటటువంటి అంశాలు అవుతాయి సార్. దయచేసి సభాముఖంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. I request Sri Navin Kumar, Regional Member SRC, to speak in 3 minutes. Thank you. ఓం నమో వెంకటేశాయ. ఈనాటి సభా నిర్వాహకులు శ్రీ చామరాజ్ కమర్స్ చైర్మన్ మురళీకృష్ణ గారు, ముఖ్య అతిథి
ప్రత్యక్ష పనుల చైర్మన్గా ఉన్నటువంటి కేపీ చౌదరి గారు, ఆదాయ పన్ను శాఖ చీఫ్ కమిషనర్ సురేష్ బాబు గారు, కమిషనర్ దీరారావు గారు, అలాగే దివాటి శాఖ అధ్యక్షులు లక్కనాయుడు గారు, సభలో ఉన్నటువంటి పెద్దలు అందరికీ నమస్కారం. ఏ చట్టమైనా సరళంగా సమాజంలో అమలు చేయబడినట్టుగా ఉన్నంత వరకు ఆ చట్టానికి గౌరవము విలువ ఉంటాయి. చట్టాలు మన దేశంలో 3,000కు పైగా ఉన్నా అతి కష్టమైన క్లిష్టమైన చట్టం ఆదాయ పన్ను చట్టం. కానీ ఒక 10 రోజుల క్రితమే చౌదరి గారు చెప్పారు, అమెరికాలో ఇంతకన్నా ఎక్కువ కష్టమైన చట్టమే ఉంది, కానీ ప్రజలందరూ 199 వాళ్ళు సక్రమంగా గడుపుతున్నారు, మరి ఇక్కడ మనకు మాత్రం ఆ ఇబ్బంది ఎందుకు అంటున్నారు. కానీ ఇక్కడ అక్షరాస్యత తక్కువ, ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం చాలా తక్కువ. నాకు తెలిసినంత వరకు పన్ను వసూలు చేసే అన్ని దేశాల్లో భారతదేశం అంటే ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ కాస్ట్ 18 పైసలు 20 పైసలు, అంటే ఒక 3 రూపాయలు వసూలు చేయాలంటే చాలా తక్కువ అన్నమాట. కాస్ట్ ఆఫ్ కలెక్షన్ ఇస్ లెస్. సో ఈవెన్ ట్యాక్స్ కలెక్షన్ లో ఇప్పుడు కూడా 75% పైగా ఇంగ్లీష్ అడ్వాన్స్ వస్తూ ఉంటే అధికారులు వసూలు చేసేటువంటి లెస్ దాన్ 50% ఉంటుంది నాకు తెలిసినంత వరకు. కానీ ఇంకా ఇలాంటి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి అధికారులు ఈ పన్నుని మరింత సరళం చేసేందుకోసం, పన్ను విధానాలని ప్రజలకు తీసుకుని వెళ్లే దానికోసం కొంత ఖర్చు పెట్టి, నేను 30 ఏళ్ల ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకున్నాను. నా అనుభవంలో గత 10 ఏళ్లలో ఎప్పుడైతే ఎక్కువగా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టమని అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు అసెస్సీలు సార్ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టమని ఏదో పేపర్లో వచ్చింది అని వాళ్ళుగా అడగడం చూశాను. పేపర్లో రాకపోతే వాళ్ళుగా మర్చిపోవడం కూడా చూశాను. వాళ్ళుగా అడగరు, ఆడిట్ ఏదో నువ్వు కట్టాలి అడ్వాన్స్ ట్యాక్స్ గుర్తు చేస్తే తప్ప ఏ క్లెయిమ్ తనగా అడగరు. కాబట్టి ఈ ఆదాయ పన్ను శాఖ ప్రజల్లోకి తన విధానాలని మరింతగా ఈ సరళమైన భాషను అందరి దగ్గరికి అందుబాటులో ఉండేట్టుగా తీసుకోకపోవడం చాలా ఉపయోగమైనటువంటి నా ఆలోచన. తర్వాత కొద్ది రోజుల క్రితం ఎక్కువ పనులు కట్టేవాడు, ఎలాంటి పెనాల్టీ లేకుండా కట్టే వాళ్ళకి సన్మానం అన్నటువంటి ఏదో ఒక గుర్తింపు ఉండేది. అలాంటి గుర్తింపు సన్మానం చేయకపోయినా మరో విధంగా అయినా ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులు వచ్చిన తర్వాత హై వాల్యూ కస్టమర్ అయితే ఒక రూమ్ లో కూర్చోబెట్టి ఆయన తెచ్చిన క్యాష్ ని ఆయన దగ్గర కూర్చి వసూలు చేసుకుంటున్నారు. కనీసం ఒక నిజాయితీతో కట్టేటువంటి పన్ను కట్టేవాడికి ఏదో ఒక గుర్తింపు డిపార్ట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది. ఎందుకంటే సమాజంలో చెడ్డలు ఎవరు ఆపలేరు, రోడ్లో పట్టాలు జరుగుతుంటే ఎవరు వెళ్ళి ఆపరు. అట్లీస్ట్ మంచిని చేసే మంచిని ప్రోత్సహించేటువంటి మన దగ్గర ఉన్నట్టయితే సమాజంలో విలువలు పెరుగుతాయి. ఈ ఆదాయ పన్ను శాఖ చక్కగా పనులు చెల్లించేటువంటి వాళ్ళని కొంతైనా కూడా గుర్తించవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అనేక సంవత్సరాల తర్వాత ఈ 2014 బడ్జెట్ జూలై 10 ప్రవేశపెట్టి జూలై 31తో పాస్ అయినటువంటి ఈసారి వచ్చినటువంటి ఫైనాన్స్ యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ లో అమెండ్మెంట్స్ ని మీరు చూసినట్లయితే దాదాపు ఫైనాన్స్ మినిస్టర్ గారు పార్లమెంట్ లో చెప్పినట్టుగా ఇన్ని సంవత్సరాలు చట్టాన్ని రెట్రాస్పెక్ట్ అమెండ్మెంట్స్ చేస్తూ ఇతర దేశాల నుంచి పెట్టుబడి పెట్టే వాళ్ళకి స్థిరమైనటువంటి పన్ను విధానం భారతదేశంలో లేదు అనే సంకేతాన్ని ఇవ్వడం వలన భారతదేశంలో పెట్టుబడులకు కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. ఇప్పటి ప్రభుత్వం ఇలాంటి అధికారుల యొక్క చొరవతో అలాంటి రిట్రాస్పెక్ట్ అమెండ్మెంట్స్ ఏమి చేయకుండా దాదాపు 30 అమెండ్మెంట్స్ ఈ సంవత్సరం వచ్చినటువంటి వాటిలో అసెస్సీ ఫ్రెండ్లీగా వచ్చాయి, అనేకమైన అసెస్సీ ఫ్రెండ్లీగా వచ్చాయి. ఇంకా ఒక సంస్థల గురించి నాన్ ప్రాథమిక సంస్థలకు అయితే ఇప్పుడు కానీ ఎగ్జామ్షన్ ఇస్తే పాస్ట్ 147 నోటీస్ కూడా ఈ పార్టీ ఓపెన్ చేయకుండా కూడా ఒక అమెండ్మెంట్, అంత చక్కటి అమెండ్మెంట్స్ తెచ్చారు. సో చౌదరి గారు తమ యొక్క ఇన్నేళ్ల డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సేవని తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా, ఒక నిబద్ధత నిజాయితీ నిపుణాయిగా కలిగి చాలా కృషితో గుర్తింపు తీసుకున్నటువంటి వారు మనవారు కావడం, ఇక్కడ మనందరి మధ్య ముఖ్యంగా ఈరోజు సమావేశం వ్యాపారవేత్తలు తెలిస్తే వ్యాపారవేత్తలతో ఫ్రెండ్లీగా ఉండే వ్యక్తిగా వచ్చి ఆహ్వానపడడంతో ఒక అధికారి తన యొక్క సర్వీసెస్ కి గుర్తింపు ఎప్పుడంటే సమాజం పిలిచి మీరు బాగా చేశారని చెప్పినప్పుడు అంతకన్నా మించినటువంటి ఇది లేదు అలాంటి గుర్తింపు వారికి
రావడం మనందరం గర్వించదగిన విషయం. వారు వెంకటేశ్వర స్వామి పరమ భక్తులు. వారి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరింత ఉన్నత స్థానాలను కూడా రాబోయే జీవితంలో అధిరోధించాలని మనసారా కోరుకుంటున్నాను. నాకు ఇచ్చిన అవకాశం థ్యాంక్ యూ. నాకు సూచన ఇచ్చారు, డెఫినెట్ గా చౌదరి గారు దానికి అడ్రస్ చేస్తారనుకుంటున్నాను. రిక్వెస్ట్ ఈ చైర్మన్ గారు కమిషనర్ గారు టు స్పీక్ ఫర్ 3 minutes. థ్యాంక్ యూ. చీఫ్ కమిషనర్